సోదరులు జరుపుకునే పండుగల్లో అతిపెద్ద పండుగ రంజాన్. రంజాన్ మాసం వచ్చేసింది కదా. రంజాన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది మనకి హలీం. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. విజయవాడ వన్ టౌన్ పంజా సెంటర్లో నేనున్నాను. పంజా సెంటర్లో స్పెషాలిటీ ఏంటంటే 100కు పైగా స్టాల్స్ ఒకే చోట మనకి రకరకాల హలీంలు అందుబాటులో ఉంచుతారు. చికెన్ హలీం, మటన్ హలీం, ఇలా దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా మనకి వాళ్ళు చూపిస్తూ ఉంటారనమాట. సో పంజా సెంటర్ విశిష్టత ఏంటి, హలీం ఎలా చేస్తారు, ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో కూడా చూసేద్దాం పదండి. సో చూసారు కదా పంజా సెంటర్ లో ఎంత హడావిడి కనిపిస్తుందో. పండుగ అంతా మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంది. రంజాన్ కోలాహలం అంతా స్టార్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదండి, కొన్ని వందల్లో మనకి డిఫరెంట్ ఐటమ్స్ లో మనకి స్టాల్స్ కనిపిస్తాయి. కులమతాలకు అతీతంగా ఇక్కడ ఈ రంజాన్ మాసంలో ఇక్కడికి రావడము, హలీం ని టేస్ట్ చేయడం కూడా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. సో చూడండి, రకరకాల ఐటమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ రుచులతో కూడా మనకి అందుబాటులో ఉంచుతారు. రంజాన్ మాసంలో ముందుగా గుర్తొచ్చేది హలీం. హలీం అనగానే గుర్తొచ్చేది సలీం గారు. మరి పంజా సెంటర్ లో ఉన్న సలీం హలీం ఎందుకంత ఫేమస్, ఎందుకంత టేస్టీ, ఆ పేరులో ఉందా లేదా హలీంలో ఉందా, ఈ డీటెయిల్స్ అన్ని మనం అడిగి తెలుసుకుందాము. మనతో పాటు సలీం గారు ఉన్నారు, సలీం గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నేను గత 24 సంవత్సరాల నుంచి హలీం పెడతాం విజయవాడలో మొదటి హలీం పెట్టింది సలీం హలీం అని పేరు. ఇవాళ చాలా షాపులు అయిపోయినాయి, 50-70 దాకా అయిపోయినాయి. విజయవాడ సిటీలో అయితే 200 షాపులు అయిపోయినాయి హలీం గురించి. కానీ నేను తెచ్చిన టేస్ట్ ఎవరు మన వేరే స్టాల్ గురించి చెప్పకూడదు. గత 24 సంవత్సరాల టేస్ట్ ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. ఆ వచ్చిన వాళ్ళు కస్టమర్స్ అభిమానం ఇచ్చి వాళ్ళు దేవుళ్ళలాగా భావించి నేను అందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళు మంచి పూర్తిగా తినిపించేలాగా చేస్తున్నాను అమ్మ. నేను ఏమేమి స్పెషల్స్ ఉంటాయండి ఇక్కడ? ఓన్లీ కేవలం మటన్, నెయ్యి అమ్మ. అది చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అది నేను మటన్ ప్రెసిడెంట్ కాబట్టి, నాది మటన్ షాప్ కాబట్టి దాంట్లో ఏ మటన్ వేస్తే బాగుంటుంది అని తెలిసి ఆ మటన్ వేస్తాను నేను. సలీం హలీం ఎందుకు ఇంత ఫేమస్ అయింది అంటే మీరు చెప్పారు క్వాలిటీ, కస్టమర్ని నేను దేవుళ్ళ భావించి వాళ్ళని హ్యాపీగా పంపిస్తూ ఉంటాను అని. కానీ మీ పేరులో ఉందా లేదా మీరు చేసిన హలీంలో ఉందా ఆ మ్యాజిక్ చెప్పాలి మీరు ఈరోజు. మ్యాజిక్ కదమ్మా, చేసే ఐటెంలో బట్టి ఆ పేరు కలిసింది కాబట్టి ఆ మ్యాజిక్ రెండు కలిసినాయి నాకు, అది అంతే. సలీం హలీం లో ఆ సెంటర్ చూసుకుంటే ఎప్పుడు కోలాహలంగానే ఉంటుంది, స్టార్టింగ్ నుంచి క్లోజ్ అయ్యే వరకు కూడా. అక్కడ మనం చూసుకోవచ్చు ఎంతమంది టేస్ట్ చేస్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానమ్మా. ఎందుకంటే నా పేరు దేవుడి వల్ల నాకు దేవుడు ఇంత పేరు ఇచ్చాడు కాబట్టి ఆ దేవుడిని కృతజ్ఞతలు తెలుసుకోవాలా. నేను వచ్చే కస్టమర్లను కూడా వాళ్ళకి నేను థ్యాంక్స్ మరీ రిక్వెస్ట్ గా నేను థ్యాంక్స్ కోరుకుంటున్నాను. నేను పర్ డే లో ఎన్ని కేజీల మటన్ కుక్ చేస్తూ ఉంటారు, హలీం తయారు చేస్తూ ఉంటారు సలీం గారు? మొత్తం 300 కేజీలు దాకేస్తానమ్మా నేను ఎవ్రీడే. ఇంకా లాస్ట్ డే అయితే ఇంకా ఎక్కువ పడుద్ది, 500 కేజీ దాకా వెళ్ళుద్ది నాకు. ఓకే. ఇంతకుముందు హైదరాబాద్లో హలీం తిన్నానండి. నేను 2003 నుంచి రెగ్యులర్గా తింటుంటా. ఇక్కడ ఉన్న క్వాలిటీ కానీ ఇక్కడ ఉన్న టేస్ట్ కానీ మనకి ఇంకెక్కడా దొరకదు. హైదరాబాద్ పిస్తా హౌస్ హలీంతో కూడా పోటీ పడుతుంది సలీం బాయ్ హలీం మాత్రం. ఇట్స్ ఎక్సలెంట్ టేస్ట్. మీరు ఒకసారి తిన్న తర్వాత మీకు తెలుస్తుంది. అది మీరు ఇంకెవరికైనా రిఫర్ చేస్తూ ఉన్నారా? ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? రిఫర్ అని కాదండి, మీ ఈ రోజు అంటే ఏదో ఫ్యామిలీతో పాటు వచ్చి అడిగారని వచ్చాను. కానీ మేమైతే బ్యాచ్లకు వస్తాం ఇక్కడికి. హలీంని నిజంగా మరి వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ మేమైతే మాత్రం ఉన్న రోజులు బాగా ఎంజాయ్ చేస్తాం, డైలీ వచ్చి తింటాం. హలో అండి, మీ పేరు? నా పేరు రాజశేఖర రెడ్డి. ఓకే, విజయవాడేనా? కాదండి, పక్కన పల్లెటూరు. హలీం తినేసారా? ఎలా ఉంది? ఏం చెప్తారు హలీం గురించి? రంజాన్ హలీం, బిర్యానీ అండ్ ఇంకేం చేస్తారు ఇక్కడ స్పెషల్? సీజనల్ గా రంజాన్ లోనే వచ్చింది కదా, చాలా ఇష్టం హలీం అంటే. ప్రతి సంవత్సరం ఎక్కడికే వస్తాము, చాలా బాగుంటుంది. ఒకసారి 3-4 టైమ్స్ కూడా వస్తాం రంజాన్ లో, చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ 3-4 టైమ్స్ వస్తాం కంపల్సరీ. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్? ఫ్రెండ్స్ తోనే వస్తాం ఎక్కువ. మీ పేరండి? గోపి అండి. ఓకే, మీరు హలీం తినేసారా, తినాలా? తినేసామండి. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? బాగుంది. ఇక్కడ హలీం అనగానే చాలా మంది క్రిస్టియన్స్ కానివ్వచ్చు, ముస్లిమ్స్ కానివ్వచ్చు, అండ్ హిందూస్ కూడా. ఓకే, హిందూస్ కూడా వస్తామండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్నారు అంటే రంజాన్ మాసం అన్ని రోజులు కూడా ఒక అంటే స్టార్టింగ్ నుంచి రంజాన్ అయిపోయేంత వరకు ఒక పండుగలా, తిరునాళ్ళలా కనిపిస్తుంది కదా. మీరు ఫ్యామిలీతో వస్తారా లేదా ఫ్రెండ్స్ తో? ఫ్యామిలీస్ అంతా కలిసి వస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? నా పేరు జాన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను తాడేపల్లి నుంచి వచ్చానండి. రంజాన్ మొదలైందంటే సలీం భాయ్ హలీం తినడానికి రంజాన్ మొదలవుతుంది. హలీం అంటే సలీం అనే భాయ్ అన్నదే రంజాన్ ఒక స్పెషల్.
ఇక్కడ హలీం తినాలంటే ఆ రంజాన్ పండగ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. కానీ హలీం బై చేసే హలీం ఎక్సలెంట్. దీంట్లో ఏ మార్పులు ఉండదు, ఏది ఉండదు. చాలా బాగుంటుంది. ప్రతి ఇయర్ మేము వస్తాం. ఇలాంటి పండగ జరుపుకోవడానికి ఆనందంగా ఉంటుంది. ఇలా హలీం తినడానికి సూపర్ ఎక్సలెంట్. ఇప్పుడు హలీం తినేసారా, తినాలా? తినేసాను, ఒక పార్సల్ తీసుకున్నాను. ఇది కూడా చూడండి, తీసుకొని వెళ్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. క్వాలిటీ క్వాంటిటీ గురించి టేస్ట్ ఓకే. సలీం పైన ఏ మాత్రం అనుమానించేది ఏ లేదు. నెంబర్ 1 క్వాలిటీ, ఫుడ్ బాగుంటుంది, క్వాంటిటీ కూడా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? నీలిమాన్. ఎక్కడి నుంచి అండి? విజయవాడేనా మీది? లోకలే. లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడికే వస్తాం. టేస్ట్ చాలా బాగుంటది. మనకి ఈ మంత్ 40 డేస్ అనే రోజులు ఎన్నిసార్లు వస్తారు మీరు హలీం తినడానికి? అంటే 40 days లో వీక్లీ ట్వైస్ వన్స్ అలా వస్తుంటాము. 40 days కి ఇన్నిసార్లు కాదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడికి తప్ప వేరే మధ్యలో అన్ని ఉన్నా కానీ అక్కడ ట్రై చేయము, డైరెక్ట్ ఇక్కడే వస్తాము. ఇక్కడ మీకు ఏమేమి ఇష్టం హలీంతో పాటుగా? హలీం అని కాదు, మటన్ పాయ రోటీ అది స్పెషల్గా ముందు రాగానే అది ఆర్డర్ చేసుకొని తింటాము. అది స్పెషల్ ఇక్కడ, అది ఇష్టం బాగా, మటన్ పాయ. హలో అండి, హలీం తినేసారా? లేదండి, ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చాను. అంతకు ముందు ఎన్నిసార్లు టేస్ట్ చేశారు ఇక్కడ? నేను లాస్ట్ 3 years నుంచి ఇక్కడికి వస్తానండి. జనరల్గా 40 days సంథింగ్, అరౌండ్ 40 days ఉంటుంది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అవైలబిలిటీస్, మోస్ట్లీ వెన్స్డే సండేస్ వస్తూ ఉంటాం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మటన్ పాయ, హలీం రెండు చాలా బాగుంటాయి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ సలీం హలీం కి? యాక్చువల్లీ ఫస్ట్ టైం అమ్మా, నేనైతే 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. రంజాన్ సో అంటే సలీం, ఫస్ట్ టైం సలీం అంతే, వేరేదేం లేదు. ఫస్ట్ టైం బట్ కన్నుల విందుగా ఉంది చూడడానికి. బట్ ఎవ్రీథింగ్ టేస్ట్ ఎలా ఉంది? వెరీ డెలిషియస్, నైస్. ఓకే, వీ కెన్ ఆల్ ఎంజాయ్ ఓవర్ హియర్. 10 years నుంచి వస్తున్నారు ఇక్కడికి, మీ ఫీలింగ్ షేర్ చేసుకోండి. రంజాన్ అంటే సలీం హలీమేనమ్మా, ఇంక వేరేదేం లేదు. ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ వచ్చి ఎంజాయ్ చేయమని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? జానీ, నా పేరు నందిగామ. మాది నందిగాం నుంచి ఇక్కడికి వచ్చారా హలీం తినడానికి? ఓ గ్రేట్. ఎలా ఉంది హలీం? మేము గత 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నాం. బాగుంది, టేస్ట్ బాగుంది, అంతే తినడానికి వచ్చాం ఈరోజు. ఇంకా ఏమేమి ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు? సహజంగా మేము వచ్చింది 6 గంటలకు వచ్చాం. షాపింగ్ చేసి ఇటు వచ్చి ఈ కార్యక్రమం చూసుకుంటున్నాం. ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఫీలింగ్ బాగుంది. అదే మా ఫ్యామిలీ, మా పిల్లలు, వాళ్ళందరూ. ఓకే, చాలా బాగుందండి మొత్తం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. మీ పేరు? శరత్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అండి, పక్క సందులోనే మా ఇల్లు, ఇక్కడే ఉంటాం. సలీం హలీంకి వచ్చారు కదా, ఎలా ఉంది? ఎప్పుడు వస్తూ ఉంటారు రెగ్యులర్ గా? ఇయర్ వస్తామండి. ఆ అమ్మాయి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసింది, ఇంకా వదలట్లా, ఇక్కడికే వస్తుంది రెగ్యులర్ గా. ఇక్కడ తప్ప ఎక్కడ తిందు. అడగండి టేస్ట్ ఎట్లా ఉందో. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ మీ ఫ్యామిలీతో వచ్చారు, ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, రోజు వస్తూ ఉంటాం, రెగ్యులర్ గా తింటూ ఉంటాం. రోజు వస్తూ ఉంటారు, సూపర్ అండి. మీరు మీకు ఈ రంజాన్ మాసం వచ్చిందంటే సలీం హలీంకి రావాలని పనిష్మెంట్ ఇస్తారనమాట, పెద్ద పనిష్మెంట్. బడ్జెట్ బాగా పెరిగిద్దండి. ఓకే, మీరు లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నారన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంతకుముందు ఎప్పుడైనా హలీం టేస్ట్ చేశారా? అంతకుముందు ఎప్పుడు చేయాలా, లాస్ట్ ఇయరే టేస్ట్ చేసి. బాగుంటుంది చాలా. ఇంకేమేమి ఇష్టం ఇక్కడ? ఇంకా టిక్కా, చికెన్ టిక్కా, హలీం అంతే. ఇంకా బిర్యానీ, పాయ. అన్ని టేస్ట్ చేసి సార్ పాకెట్ అంతా ఖాళీ చేసి వెళ్ళాలి, ఫిక్స్ అయిపోయారు అంతే. అంతేనండి, అంతే. హలో సార్, నమస్తే అండి. సలీం హలీంకి వచ్చారు, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నారు? టేస్ట్ ఎలా ఉంది? దాదాపు 5-6 years నుంచి వస్తున్నానండి. రంజాన్ వస్తే ఇళ్ళే గుర్తుకు వస్తారు. నిన్న వచ్చాను, ఇవాళ వచ్చాను. కంపల్సరీ వస్తాను నేను ప్రతి ఇయర్. ఇక్కడికే వస్తాను, ఇటు వెళ్ళను. టేస్ట్ గురించి ఏం చెప్తారు? ఆయనంటేనే మాకు బాగా ఇష్టం కాబట్టి ఇటే వస్తాం, ఎటు వెళ్ళాం. టేస్ట్ తో పాటు మనకి క్వాలిటీ క్వాంటిటీ కూడా చాలా బాగుంటది, క్వాలిటీ బాగుంటది, క్వాంటిటీ బాగుంటది, టేస్ట్ అంతా బాగుంటాయి కాబట్టి. ఇంకా ఏమి ఇష్టం ఇక్కడ సలీం హలీంలో? కబాబ్ బాగుంటది, రుమాలి రోటీ బాగుంటది, అట్లాగే హలీం. 3 ఎవ్రీ టైం ఫ్యామిలీతో వస్తారా ఆర్ ఫ్రెండ్స్ తో వస్తారా? టైం కూడా వచ్చామండి, ఈ టైం కూడా వచ్చాను. ఈరోజు సలీం హలీం అంటే విజయవాడలోనే ప్రఖ్యాతి చెందినటువంటి రంజాన్ మాసంలో ముస్లిమ్స్లో అందరికీ కూడా అందుబాటు ధరలో చక్కటి టేస్ట్తో ఉండేటువంటి మటన్ హలీంని, ఫలూడా, పాయ, రోటీ ఇలా విజయవాడ నగర వాసులు అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరించి ఈరోజు 20 సంవత్సరాల పైగా సలీం హలీం ఇక్కడ మన పంజా సెంటర్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. సోదరుడు, అదేవిధంగా సలార్ కానీ, వాళ్ళ మావయ్య సలీం కానీ, వీళ్ళందరూ మాకు బాగా కావాల్సిన వాళ్ళు.
అందు గురించి అని చెప్పి రంజాన్ పవిత్ర మాసాన ఇక్కడికి వచ్చి మేము కూడా రెండో రోజు నిన్నే ప్రారంభించారు. నిన్నటి నుంచి జనం తాకిడి కూడా చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇప్పుడే మేము కల్లారా కూడా చూస్తూ ఉన్నాం. మేము కూడా సలీం హలీం వారి మటన్ హలీంని ఇప్పుడే టేస్ట్ చేసాం, చాలా బాగుంది. అందరూ కూడా నగరవాసులు అందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేసి టేస్ట్ చేసి వాళ్ళని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా నగర వాసులందరికీ, విజయవాడలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల వాసులందరికీ కూడా, నగర ప్రజలకి, మా ముస్లిమ్స్ అందరికీ కూడా ఈద్ ముబారక్ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ముందుగా రాష్ట్ర మైనార్టీ సోదరులకి, నగర మరియు మరీ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక రమదాన్ శుభాకాంక్షలు. మరి ఈ పవిత్ర మాసాన మీరందరూ కూడా పస్తులుంటూ ఆ యొక్క అల్లాన్ని ప్రార్థించుకుంటూ చేసే ఈ యొక్క పవిత్ర పండగని మీ అందరికి కూడా అల్లా దయ అందరికీ కూడా ఉండాలి, మనందరికీ కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు పంజా సెంటర్లో దాదాపుగా 22 సంవత్సరాల నుంచి కూడా ఒక బ్రాండ్ లాగా ఏర్పడిన సలీం హలీం అనే ఒక మన హలీం స్టోర్కి రావటం, అంతేకాదు మన సలీం గారు కానీ వీళ్ళందరూ కూడా బోండమ్మ గారికి కానీ మాకు కానీ ఎప్పటి నుంచో కూడా సుపరిచితులు. ఈ యొక్క పంజా సెంటర్లో అనేక స్టాల్స్ ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎప్పుడు కూడా నాణ్యత ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని విధాలుగా కూడా అన్ని ఐటమ్స్ని కూడా ప్రజలకు అందుబాటు ధరల్లో, అంతేవిధంగా క్వాలిటీలో కూడా ఎక్కడ రాజీ పడకుండా అందరికీ కూడా అందిస్తున్న సలీం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చూసుకుంటే అన్ని విధాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ధన్యవాదాలు. సో చూసాం కదా మరి పంజా సెంటర్లో హలీం స్టాల్స్ ఎన్ని ఉన్నాయో, దీనిలో ఎన్ని స్టాల్స్ ఉన్నా కూడా ఫేమస్ అయింది. అలాగే క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్తో పాటుగా అందరికీ కూడా చాలా రుచికరమైన హలీం అందిస్తున్నారు సలీం హలీం గారు. ఎవరిని అడిగినా కూడా ఎక్కడికి వెళ్ళాలి అని అంటే సలీం హలీం, సలీం హలీం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ హలీం ప్రిపేర్ చేస్తూ రకరకాలుగా వాళ్ళకి వడ్డన చేస్తూ కబాబ్స్తో పాటు, బిర్యానీతో పాటు అండ్ పాయా అండ్ హలీం, చికెన్ హలీం అండ్ మటన్ హలీం చాలా చాలా స్పెషల్ అని చెప్తూ ఉన్నారు. సో రంజాన్ వచ్చిందంటే ఖచ్చితంగా హలీం టేస్ట్ చేయకుండా ఎవరు ఉండరు. విజయవాడలో ఉన్నవారైతే ఖచ్చితంగా పంజా సెంటర్ రావడం, ఇక్కడ సలీం హలీం టేస్ట్ చేయకుండా ఉండడం అయితే అసలు మర్చిపోవద్దు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ పంజా సెంటర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.